సైబర్ నేరగాళ్ల పట్ల మరియు నకిలీ ఏపీకే ఫైల్స్, నిషేధిత లోన్ యాప్స్ ఇంకా సరికొత్త సైబర్ మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నంద్యాల జిల్లా పోలీసులు హెచ్చరిస్తున్నారు. అప్రమత్తతే సైబర్ నేరాలకు ఏకైక నివారణగా మీ సైబర్ భద్రత మా బాధ్యతగా జిల్లా పోలీసులు సూచిస్తున్నారు. ఇటీవల కాలంలో సాంకేతికతను ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాళ్లు సరికొత్త పద్ధతుల్లో అమాయక ప్రజలను మోసం చేస్తున్నారని, ప్రజలందరూ సైబర్ భద్రత పట్ల అత్యంత అప్రమత్తంగా ఉండాలని నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ శరానా కోరారు. ముఖ్యంగా నకిలీ ఏపీకే ఫైల్స్, అనధికార లోన్ యాప్స్, అధిక లాభాల ఆశ చూపించడం, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ మరియు ఇతర డిజిటల్ మోసాల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు. సైబర్ నేరగాళ్లు వాట్సాప్, టెలిగ్రామ్ లేదా ఎస్ఎంఎస్ల ద్వారా ఆర్టీఓ, ఈ చలానా, ఎస్బీఐ రివార్డ్స్, యోనో అప్డేట్, వెడ్డింగ్ ఇన్విటేషన్ లింకులు పంపించి మోసం చేస్తున్నట్లు హెచ్చరించారు. ఈ లింకుల ద్వారా డౌన్లోడ్ అయ్యే ఏపీకే ఫైల్స్ మీ ఫోన్లో ఇన్స్టాల్ అయితే మీ బ్యాంక్ ఖాతా వివరాలు, ఓటీపీలు మరియు వ్యక్తిగత డేటా మొత్తం సైబర్ ముఠాల చేతుల్లోకి వెళ్లిపోతుందని తెలిపారు. గూగుల్ ప్లే స్టోర్ లేదా యాపిల్ యాప్ స్టోర్ మినహా ఎటువంటి యాప్లను డౌన్లోడ్ చేయవద్దని కోరుతున్నారు. నిషేధిత లోన్ యాప్స్ ఊబిలో పడవద్దని, తక్కువ వడ్డీకే ఎటువంటి పత్రాలు లేకుండా తక్షణమే లోన్ ఇస్తామంటూ సామాజిక మాధ్యమాల్లో వచ్చే ప్రకటనలు నమ్మవద్దని కోరారు. ఆర్బీఐ గుర్తింపు లేని నిషేధిత లోన్ యాప్లు మీ ఫోన్లోని కాంటాక్ట్ గ్యాలరీ సమాచారాన్ని దొంగలిస్తాయని, ఆ తర్వాత మీ నకిలీ ఫోటోలను సృష్టించి మీ బంధువులకు పంపుతామని బెదిరిస్తూ భారీగా డబ్బులు వసూలు చేస్తారని అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అవసరమైతే కేవలం ప్రభుత్వ గుర్తింపు పొందిన బ్యాంకులు లేదా ఆర్థిక సంస్థలను మాత్రమే సంప్రదించాలని హెచ్చరించారు. డిజిటల్ అరెస్ట్, సిబిఐ, ఈడీ, పోలీస్ లేదా కొరియర్ సంస్థల అధికారులమంటూ వీడియో కాల్స్ చేసి మీపైన కేసులు ఉన్నాయని మానసికంగా భయపెట్టి లక్షలు వసూలు చేస్తారు. చట్టంలో ఎక్కడా డిజిటల్ అరెస్ట్ అనే విధానం లేదని సూచించారు. ఎవరైనా డిజిటల్ అరెస్ట్ మోసానికి గురైతే ముందుగా పోలీస్ సహాయం కొరకు 112 లేదా 100 నంబర్లకు కాల్ చేసి సహాయం పొందాలని కోరుతున్నారు. పార్ట్ టైం జాబ్స్, యూట్యూబ్ వీడియోలకు లైక్ కొడితే డబ్బులు, క్రిప్టో కరెన్సీ, పెట్టుబడుల పేరుతో టెలిగ్రామ్ గ్రూపుల ద్వారా లక్షల రూపాయలు దోచుకుంటున్నారని హెచ్చరించారు. బ్యాంక్ అధికారులు, పోలీసులు ఎప్పుడూ ఫోన్లలో మీ ఓటీపీ, ఏటీఎం పిన్ లేదా పాస్వర్డ్లను అడగరని గ్రహించాలి. తెలియని వ్యక్తుల నుండి వచ్చే వీడియో కాల్స్ ఎత్తవద్దని తెలిపారు. ఏదైనా లింక్ క్లిక్ చేసే ముందు అది నిజమైందా కాదా అని 1-2 సార్లు సరిచూసుకోవాలని హెచ్చరిస్తున్నారు. ఏవైనా సైబర్ మోసానికి గురైతే లేదా మీ చుట్టుపక్కల వారు సైబర్ మోసానికి గురైతే మొదటి 24 గంటల లోపు ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది. జాతీయ సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నంబర్ 1930కు కాల్ చేయండి లేదా సైబర్ వెబ్సైట్ను సందర్శించాలి లేదా మీ సమీపంలోని పోలీస్ స్టేషన్ను లేదా నంద్యాల జిల్లా సైబర్ క్రైమ్ విభాగాన్ని సంప్రదించాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. హలో అండి, నేను మీకు రాక్షిత. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు నంద్యాల కమ్యూనికేషన్స్.